డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుందాము. డొక్కా సీతమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. చిన్ననాటి నుంచి తండ్రితో పాటుగా ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం చేసేది డొక్కా సీతమ్మ గారు. ఆమె డొక్కా జోగన్నని వివాహం చేసుకున్న తర్వాత ఈ దంపతులు ఇద్దరు కుల మత వర్ణ భేదాలు లేకుండా నిత్య అన్నదానాన్ని చేసేవాళ్ళు. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి లేదు అనుకుంటా అన్నం సమర్పించేవారు. అందరికీ పెట్టి ఆఖరికి వీళ్ళు తినడానికి తిండి లేకుండా అయిన పరిస్థితికి వచ్చారు. అప్పుడు భర్త జోగన్న, ఎందుకు ఈ అన్నదానం, మనకి కూడా తినడానికి లేకుండా అయిపోయింది అని అన్నారు. అప్పుడు సీతమ్మ గారు, నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు తింటున్నది ఆ శ్రీ మహావిష్ణువే అని నమ్ముతాను, మనకి ఆ శ్రీ మహావిష్ణువే పెడతాడు అని చెప్పింది. ఒకరోజు ఆ దంపతులిద్దరూ పొలం దున్నుతున్న టైంలో వారికి ఒక బిందె దొరికింది. ఆ బిందె నిండుగా బంగారు నాణ్యాలు ఉన్నాయి. అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ నిత్య అన్నదానాన్ని ప్రారంభించి లేదు అనుకుంటా వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 40 ఏళ్ల వరకు నిత్య అన్నదానం చేసిన అపర అన్నపూర్ణాదేవి గారు మన డొక్కా సీతమ్మ గారు. ఇదండి డొక్కా సీతమ్మ గారి గురించి నాకు తెలిసినంతలో మీకు తెలియజేశాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.